బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దాదాపు సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి కూడా కారు మబ్బులు పట్టాయనే చెప్పుకోవాలి. అయితే కొద్దిసేపటి క్రితం వర్షం ప్రారంభమైంది. ఇటు మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే అమీర్పేట్, పంజగుట్ట ఈ ప్రాంతాల్లో కారు మబ్బులు పట్టి వర్షం కురుస్తున్న సందర్భం. దీంతో పాటు శేరిలింగంపల్లి అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసింది. ఇటు పటాన్ చెరువు అలాగే శేరిలింగంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి 40 నిమిషాల పాటు వర్ష సూచన జారీ చేస్తుంది. Moderate rain is expected in Patan Cheru and Seringampalli areas. In about 40 minutes, light rain is right. భారీ వర్షం కురుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఇటు మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్తో పాటు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ అలాగే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వర్షం ప్రారంభమైంది. ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బీ వాతావరణ శాఖ 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది. అందులో భాగంగా ఈ రోజు నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమైన ఆకాశం మనకు మార్నింగ్ నుంచి కనిపించింది. కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా మేఘాలన్నీ అలుముకొని ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం నేను బంజారా హిల్స్ లో ఉన్నాను. ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒకసారి వర్షం దాటి ఎలా ఉందో ఒక్కసారిగా కూడా కొంచెం స్కూల్ దగ్గర కనిపించినప్పటికీ ఈవినింగ్ అయ్యేసరికి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం కూడా వాటర్ తో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో వస్తే నగర ప్రజలు ఫేస్ చేసే సమస్య ఏదైతే ట్రాఫిక్ జామ్, విపరీతంగా ట్రాఫిక్ జామ్ అనేది మేల్కొంటది. మా ప్రతినిధి శిల్ప లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది శిల్ప? రైట్, ప్రస్తుతం బంజారా హిల్స్ లో ఉన్నాను. ఇక్కడ ఒకసారిగా మధ్యాహ్నం ఈవినింగ్ 5 గంటల వరకు కూడా మేఘావృతమైన ఆకాశం కనిపించింది. కానీ ఒక్కసారిగా కూడా ఆకాశం పూర్తిగా మారి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ వాటర్ తో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఒకవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది, ఇంకోవైపు ఋతుపవనాలను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. అదేవిధంగా బంగాళాఖాతంలో కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఈ రోజు అల్పపీడనంగా మారిందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల భారీ వర్షం నమోదవుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి నగర వ్యాప్తంగా కూడా
ఈ వర్షం అనేది కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలో దాదాపు 10 నిమిషాల నుంచి కుండపోత వర్షం నమోదవుతున్నది. ఇప్పటికే ఎక్కడికక్కడ వాటర్ అనేది జామ్ అయిపోయింది. ముఖ్యంగా ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు ప్రధాన జంక్షన్ ఏవైతే అక్కడ 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వచ్చే 3 రోజులు కూడా హెవీ రైన్స్ ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. నగర ప్రజలు అలర్ట్గా ఉండాలి, అత్యవసరమైతే బయటకు వెళ్ళాలి, లేకుంటే నగర ప్రజలు బయటకు వెళ్ళొద్దు. ట్రాఫిక్ లో ఇరుక్కునే అవకాశం ఎక్కువ ఉంది. చిన్న వర్షం వస్తుంది, నగరం అంతా కూడా అతలాకుతలమవుతుంది. అలాంటిది హెవీ రైన్స్ ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. దీంతో నగర ప్రజలందరూ కూడా ఒక అలర్ట్, జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సమన్వయంతో వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు సమన్వయంతో ఎప్పటికప్పుడు నగర ప్రజలను అలర్ట్ చేసి, అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా, జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు వర్షాలకు సంబంధించిన సూచనలు, అలర్ట్స్ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా వాటర్ స్టాగ్నేషన్ సంబంధించిన దాదాపు 500 కంటే ఎక్కువ పాయింట్స్ గుర్తించారు. అక్కడ వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కువగా వాటర్ అనేవి నిలిచిపోతే అక్కడ ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి. వాటి దగ్గర 24/7 అవైలబుల్ ఉండే విధంగా మాన్సూన్ టీమ్స్ ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి వాటర్ అనేవి వెళ్లే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా డిఆర్ఎఫ్ కావచ్చు, మాన్సూన్ టీం ఇప్పటికే రంగంలోకి దిగి ఇప్పటికే చర్యలు చేపట్టిన పరిస్థితి. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని నియంత్రించే దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పంజాగుట్ట జంక్షన్ కావచ్చు, ఐకే జంక్షన్ కావచ్చు విపరీతమైన ట్రాఫిక్ నెలకొంటది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మొత్తం ట్రాఫిక్ ని క్లియర్ చేసిన పరిస్థితి మన కోరలో కనిపిస్తుంది. వచ్చే 2 అవర్స్ లో అల్వాల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రానున్న 3 నుంచి 4 గంటల వరకు నగర ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సచిన్, శిల్ప, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, అంటే సండేస్ టైంలో జనాలు బయటకు వచ్చే సందర్భాన్ని చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం అనుకుంటాం. కానీ ఇటువంటి వర్షాలు పడినప్పుడు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ మధ్యాహ్నం క్లైమేట్ చూసినప్పుడు బయటకు వస్తారనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వినిపించింది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రెసెంట్ హైదరాబాద్ వాసులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇన్ఫాక్ట్ గంట వరకు ఇంకా కురిసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ వాసులు ఏమంటున్నారు ప్రెసెంట్ క్లైమేట్ మీద? జనరల్ గా వీకెండ్ వచ్చినప్పుడు నగర ప్రజలు పెద్ద ఎత్తున ఏదైతే టూరిజం స్పాట్స్ వెళ్ళడానికి ఇష్టపడతారు. అందులో ఒకటి ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది. మార్నింగ్ నుంచి కూడా మనకు కూల్ వెదర్ కనిపించింది. దీన్ని ఆస్వాదించడానికి నగర ప్రజలు ఎవరైతే ఈ రోజు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున బయటకు వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు ఒక్కసారిగా ఇక్కట్లు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ట్యాంక్ బండ్ కావచ్చు, ట్యాంక్ బండ్ అంటే మన టూరిస్ట్ స్పాట్ లో చెప్తుంటే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు పీపుల్స్ ప్లాజా కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, సెక్రటేరియట్ ఈ మూడింటిని కూడా ఎప్పుడు వీకెండ్ వచ్చినా కూడా నగర ప్రజలు తిలకించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ అనేది తలెత్తింది. ఇప్పటికే అక్కడ హైదరాబాద్ జోన్ కు సంబంధించిన ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో వాటిని క్లియర్ చేసే విధంగా ఇప్పటికే రంగంలోకి క్లియర్ చేస్తున్నారు. ఒకవైపు నిన్న మొన్న కూడా మనకి ఇదే వెదర్ కనిపించింది, కానీ వచ్చిన అందుకు అదే విధంగా ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు కూడా వర్షం రాకపోవచ్చేమో అని చాలా మంది నగర ప్రజలు అనుకొని వీకెండ్ ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చారు. దీంతో దాదాపు 20 నిమిషాల క్రితం భారీ వర్షం నగర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా మేఘాలు అలుపుకొని మొత్తం కూడా మారిపోయింది. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజాగుట్ట మొత్తం నగర వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఏరియాలు వెస్ట్ కావచ్చు, నార్త్, ఈస్ట్ ఈ అన్ని జోన్లు కవర్ చేసే విధంగా ఈ రోజు వర్షం అనేది నమోదవుతుంది. జనరల్ గా చిన్న వర్షం వస్తున్నాయి, నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంది. అలాంటిది దాదాపు 20 నిమిషాల నుంచి కుండిపోత వర్షం నమోదవుతుంది నగర వ్యాప్తంగా. దీంతో ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వీటిని ఇప్పటికే ట్రాఫిక్ మాన్సూన్ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఇప్పటికే రంగంలోకి దిగి తక్షణ చర్యలు చేపట్టిన పరిస్థితి మన కోరలో కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే నగరానికి వెళ్ళవల్లట్టు కొనసాగుతుంది. వచ్చిన హెల్త్ ఏర్పాటు ముఖ్యంగా ఏదైతే ఉపస్థలు ఏర్పడి ఈ క్రమంగా బలపడి అల్పపీడనంగా దాని ప్రభావంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం నమోదవుతుంది. అదే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చూస్తున్నట్లయితే మొత్తం భారతదేశం వ్యాప్తంగా కూడా మొత్తం కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు
శిల్ప ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం ఐఎండి హైదరాబాద్ కి సంబంధించి హెడ్ నాగరత్న సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. బిగ్ సెల్ అప్రోచింగ్ సిటీ లైక్లీ టు గెట్ మోడరేట్ రెయిన్ ఇన్ ద ఆల్ ఓవర్ సిటీ ఆర్ అనదర్ 1 hour అంటూ కూడా నాగరత్న పోస్ట్ చేశారు. ఒక్కసారి ఆ ఇమేజ్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ నాగరత్న చేసిన పోస్ట్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. రిక్వెస్ట్ కెమెరామెన్ ఒక్కసారి జూమ్ చేసే చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది ఇక్కడ మీరు చూస్తే కనుక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది అనేది ఇంకొక గంట పాటు కనుక చూసుకుంటే ఇంకొక గంట సేపటికి సంబంధించి మీరు చూసుకుంటే కనుక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది అనేది మనకి దాదాపుగా అర్థమవుతుంది. ఒకసారి ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ కూకట్పల్లి అలాగే శేరులింగంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అలాగే ఇటు ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వెస్ట్ అంటే హైదరాబాద్ వెస్ట్కి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఇంపాక్ట్ మనకు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మనకి క్లియర్గా అర్థమవుతోంది. దాదాపు ఈ పరిస్థితి ఇంకో గంట సేపు ఉండే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎలా అలర్ట్ అయింది. ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం భారీ వర్షం కురిసే సందర్భాల్లో ఎటువంటి సినారియో ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి, నగరవాసులు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎటువంటి కార్యాచరణకు సిద్ధమవుతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, సాధారణంగా హైదరాబాద్లో వర్షం కురిస్తే ఎటువంటి ఇష్యూస్ తలెత్తుతాయి మనకు తెలిసింది. ట్రాఫిక్ ఇష్యూస్ ఒక ఉంటే కనుక అట్ ద సేమ్ టైం మోరుల్లో వాటర్ పొంగి పొర్లుతూ ఉంటుంది. పరిస్థితి మ్యాన్ హోల్స్కి సంబంధించి పొంగి పొర్లే సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, జీహెచ్ఎంసీ కార్యాచరణ విధంగా ఉంది ఈ సందర్భానికి సంబంధించి శిల్ప? మనకు ఒకసారి ఋతుపవనాలు కూడా మనం ఒకసారి గమనించినట్లే నైరుతి ఋతుపవనాలు జనరల్ గా ఈసారి అనుకున్న సమయం వచ్చాయి. దీంతో ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అనుకున్నప్పటికీ కూడా మనం జూన్ నెల వరకు మనం చూసుకున్నట్లయితే ఒక దగ్గర ఎక్కువగా జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మన నగరంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఋతుపవనాలు తొందరగా వచ్చినప్పటికీ వర్ష ప్రభావాన్ని మనకి కొంచెం లోటు ఏర్పడింది. ఇప్పుడు జూలై 1 నుంచి కూడా ఏదైతే ఇప్పుడు లోటు ఏర్పడిందో దాన్ని అధిగమించే అవకాశం ఉంది. జూలై 1 నుంచి కూడా రేపు జూలై 1 రాబోతుంది. ఇప్పటి నుంచి కూడా మొత్తం జూలై నెల మొత్తం కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈసారి సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఒకవైపు బల్దియా కావచ్చు డిఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఇప్పటికీ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఏవైతే వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ ఖచ్చితంగా అవైలబుల్ గా మాన్సూన్ టీం ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అవైలబుల్ గా ఉండాలి. అదేవిధంగా ఏదైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో మ్యాన్ హోల్స్ దగ్గర ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులు పెట్టాలి. లేకుంటే గతంలో అనేక ప్రమాదాలు తలెత్తాయి. అవి చూడకుండా చాలా మంది కూడా అందులో పడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం రిపీట్ కాకుండా ముందస్తుగా యాక్షన్ ప్లాన్ అనేది జిహెచ్ఎంసీ చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే మాన్సూన్ సంబంధించిన దాదాపు నగర వ్యాప్తంగా 540 మాన్సూన్ టీమ్స్ 24 గంటలు అవైలబుల్ ఉన్నాయి. ఎవరు ఎక్కడ వాటర్ ఆగిపోయినా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కి కాల్ చేయగానే వెంటనే వాళ్ళు వచ్చి దాన్ని క్లియర్ చేసే విధంగా కూడా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇప్పుడు వర్షంతో పాటు ఈదురుగాలు కూడా వేగంగా వీస్తున్నాయి. ఏవైతే శిథిలావస్థకు చెందిన భవనాలు కావచ్చు చెట్టు కొమ్మలు కూడా ఒరిగే అవకాశం ఉంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని 24/7 అవైలబుల్ గా ఉండే విధంగా ఇప్పటికే ఒకవైపు జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఆదేశాలు రావడంతో 24 hours కూడా వాళ్ళు పనిలో నిమగ్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ట్రాఫిక్ ను కూడా నియంత్రించడానికి గతంలో ఏదైతే షిఫ్ట్ల వైజ్ గా చేశారో ఈ వర్షాకాలం కూడా అదే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ షిఫ్ట్ల వైజ్ గా చేయడం వల్ల ఒకటేసారి రోడ్డుపైకి వెహికల్స్ రాకుండా ఒక గ్యాప్ తర్వాత రావడంతో కొంచెం ట్రాఫిక్ అనేది కంట్రోల్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ వర్షాకాలంలో దాన్ని కూడా అమలు చేస్తే మెయిన్ గా నగర ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ట్రాఫిక్ అనేది. ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి ఇప్పటికే గత ఏదైతే జూన్ నెల కన్నా ముందు కూడా దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసి ఈ వర్షాకాలంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. సో వాళ్ళు కూడా ఈ జూలై 1 నుంచి కూడా సంబంధించిన చర్యలు కూడా చేపట్టనున్నారు. అదేవిధంగా మాన్సూన్ టీం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అవుతూ ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు మేయర్ కావచ్చు వాళ్ళ ఆదేశాలతో ఎప్పటికప్పుడు ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ 24 గంటలు ఉండే విధంగా అదేవిధంగా ఖచ్చితంగా మ్యాన్ హోల్ ఎక్కడైతే ఉందో అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఈ వర్షాకాలం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా
శిథిలావస్థకు చెందిన భవనాలు ఏవైతుంటే వాటిని గుర్తించి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని కూడా ముందస్తుగానే ఏదైతే సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ముందస్తుగానే అన్ని అధికారులకు కూడా సమన్వయం చేసుకుంటే ఇప్పటికే చర్యలు చేపట్టారు. ముందు వచ్చే కాలంలో ఈ సంవత్సరం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటికే అన్ని శాఖ అధికారులు కూడా అలర్ట్ అయి ముందస్తుగా చర్యలు అయితే ఈ సంవత్సరం చేపట్టారు. గతంలో రిపీట్ అయిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సంవత్సరం పునరావృతం కాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ వర్షాకాలం అనేది కూడా ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే విధంగా ఈసారి అయితే చర్యలు అయితే చేపట్టారు. సచిన్ రైట్ శిల్ప, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో పాటు ఇటు సూర్యాపేట, మహబూబాబాద్ అలాగే వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బలమైన లేదా స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఇన్ఫాక్ట్ ఈ క్లైమేట్కి సంబంధించి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రేపు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత రేపు ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత రోజు కూడా అంటే ఎల్లుండి ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఇటువంటి సినారియో కంటిన్యూ అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే సేమ్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తంగా అయితే మాత్రం ఇటు హైదరాబాద్కి సంబంధించి మాత్రం వర్షం దంచి కొడుతోంది. దాదాపుగా 20 నిమిషాల నుంచి వర్షం కంటిన్యూగా కురుస్తూ ఉంది. కొద్దిసేపు చిన్న రెస్ట్ ఇస్తున్నా అంటే చిన్న గ్యాప్ తీసుకుంటున్న సందర్భంగా కనిపిస్తున్నప్పటికీ మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతోంది. కొన్ని సందర్భాలు అయితే మాత్రం ఈదురుగాలుతో కూడిన వర్షం కురుస్తోంది హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో.